హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత ఈ కాన్సెప్ట్ నుంచి రైల్వే ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లోనూ ఉంటుంది, తెలుగులోనూ ఉంటుంది, అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సూటిగా సుత్తు లేకుండా ఈ వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలోని పంజాబ్లోని ఉన్న సింధు లోయ నాగరికత ప్రాంతం ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ కోట్ దీజీ, ఆప్షన్ బి బనవలి, ఆప్షన్ సి బాలు, ఆప్షన్ డి రోపర్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రోపర్ అవుతుంది. సో మిగతావి కూడా తెలుసుకుందాం. కోట్ దీజీ అనేది సింధ్ పాకిస్తాన్లో ఉంది, బనావలి అనేది హర్యానాలో ఉంది, బాలు అనేది హర్యానాలో ఉంది. సో ఇవి కూడా మనకి క్వశ్చన్స్ రూపంలో అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రొఫెసర్ బిబి లాల్ హస్తినాపురం వద్ద తవ్వకాలు ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ 1962 to 63, ఆప్షన్ బి 1951 to 52, ఆప్షన్ సి 1957 to 58, ఆప్షన్ డి 1959 to 60. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1951 to 52లో హస్తినాపురం తవ్వకాల్లో 800 BCలో గంగానది వరద వల్ల పాలిష్ చేసిన గ్రేవేర్ నివాసాలు నాశనమయ్యాయని వెల్లడయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింధు లోయ కాలంలో క్రాఫ్ట్ ఉత్పత్తి కోసం సెల్స్ ఎక్కడి నుండి సేకరించారు? ఆప్షన్ ఏ జైపూర్, ఆప్షన్ బి సాట్గై, ఆప్షన్ సి నాగేశ్వర్, ఆప్షన్ డి రోపర్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నాగేశ్వర్. హరప్పన్లు సెల్స్ సేకరించడానికి నాగేశ్వర్ బాలకోటల్లో నివాసాలను స్థాపించారనమాట. సో మనకి ఆప్షన్స్లో నాగేశ్వర్ లేకుండా బాల్కాట్ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సెల్స్ అంటే ఏంటి కాదు, ఒక ప్రత్యేకమైన వస్తువుల యొక్క అమరిక కోసం ఈ సెల్స్ అనేవి యూజ్ చేస్తారు. సెల్స్ అంటే కొన్ని రకాలైన సముద్రపు గవ్వలకు సంబంధించినవి, అలాగే నత్తలు అవి ఉంటాయి కదా, సో వాటిని సెల్స్గా మనము పరిగణించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. హరప్ప ముద్రలు ఏ పదార్థంతో తయారు చేస్తారు? ఆప్షన్ ఏ రోడోనైట్, ఆప్షన్ బి గోల్డెన్ రొటైట్, ఆప్షన్ సి స్టియాటైట్, ఆప్షన్ డి సెల్నైట్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్టియాటైట్. హరప్పా ముద్రలు స్టియాటైట్తో తయారు చేయబడ్డాయి. ఇవి 2x2 డైమెన్షన్ కలిగిన తేలికపాటి రాయ. నెక్స్ట్ క్వశ్చన్. హరప్ప నగరాన్ని 1920 to 21లో ఏ నది ఒడ్డున తవ్వకాలు చేశారు? ఆప్షన్ ఏ జీలం, ఆప్షన్ బి వ్యాస్, ఆప్షన్ సి చెనాబ్, ఆప్షన్ డి రవి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రవి. హరప్ప నగరాన్ని 1921లో దయారామ్ సాహ్ని తవ్వకాలు చేశారు. సో ఇది పాకిస్తాన్ పంజాబ్లోని రవి నది ఒడ్డున ఉంది. అంటే పాకిస్తాన్కి పంజాబ్కి సంబంధించిన ఒక ప్లేస్లో, ఆ ప్లేస్లో ఉన్న రవి నది ఒడ్డున ఇది ఉందన్నమాట ఈ హరప్ప నగరం. 1921లో దయారామ్ సాహ్ని, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. మొహంజదారోను మొదటి ఎవరు తవ్వకాలు చేశారు? ఆప్షన్ ఏ ఎస్ఆర్ రావ్, ఆప్షన్ బి బిబి లాల్, ఆప్షన్ సి ఆర్డి బెనర్జీ, ఆప్షన్ డి దయారామ్ సాహ్ని. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్డి బెనర్జీ. మొహంజదారోను ఆర్డి బెనర్జీ 1922లో తొలిసారిగా తవ్వకాలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. హరప్పా నిర్మాణంలో ఏ పదార్థం వాడారు? హరప్పా నిర్మాణంలో ఏ పదార్థం వాడారు? ఆప్షన్ ఏ మట్టి, ఆప్షన్ బి ఎర్ర వజ్ర పాషాణం, ఆప్షన్ సి కాల్చిన ఇటుకలు, ఆప్షన్ డి సూర్యరశ్మిలో ఆరబెట్టిన ఇటుకలు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాల్చిన ఇటుకలు, బర్న్ట్ బ్రిక్స్. సో హరప్పన్లు 4:2:1 నిష్పత్తి కలిగిన కాల్చిన ఇటుకలను వాడారు. సో ఈ నిష్పత్తి కూడా అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్లో. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింధు లోయ నాగరికతలో తొలిసారి గుర్తించిన ప్రదేశం ఏది? ఆప్షన్ ఏ మొహంజదారో, ఆప్షన్ బి హరప్ప, ఆప్షన్ సి లోతల్, ఆప్షన్ డి కాలిబంగన్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హరప్ప అనమాట. సో హరప్పాను 1921లో దయారామ్ సాహ్ని ద్వారా తొలిసారిగా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్.
ఇండస్ వ్యాలీ నాగరికతలో అంటే సింధులోయ నాగరికతలో మౌంట్ ఆఫ్ ద డెడ్ అని అర్థం చేసుకునే పట్టణం ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మెసొపటోమియా, ఆప్షన్ బి మెహంజోదారో, ఆప్షన్ సి బాలకోట్, ఆప్షన్ డి హరప్ప. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెహంజోదారో. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మెహంజోదారో పేరుకు సింధీ భాషలో అర్థం ఏంటంటే మృతుల గడ్డ, అంటే మౌంట్ ఆఫ్ ద డెడ్. మెహంజోదారో పేరుకు సింధీ భాషలో అర్థం మృతుల గడ్డ అని అర్థం. సో అందువల్ల ఇది మృతుల గడ్డగా పిలువబడుతుంది. సో దీనికి పురాతన ప్రాముఖ్యత 1922లో గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, మొహంజోదారో అనే పేరు మృతుల గడ్డ అని అర్థం చేసే భాష ఏది? సో ఇప్పుడే మనం తెలుసుకున్నాం కదా. ఆప్షన్ ఏ పెర్షియన్, ఆప్షన్ బి ఉర్దూ, ఆప్షన్ సి హిందీ, ఆప్షన్ డి సింధీ. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సింధీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెహంజోదారో అంటే ఏంటి? ఆప్షన్ ఏ జీవించే ప్రదేశం, ఆప్షన్ బి మార్కెట్ ప్రదేశం, ఆప్షన్ సి మృతుల గుట్ట, ఆప్షన్ డి దేశలాగా. సో మీకు ఆల్రెడీ ఈ ఆన్సర్కి ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. సో మౌంట్ ఆఫ్ ద డెడ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెహంజోదారో ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. మెహంజోదారో ఎక్కడ ఉంది? సింధులో ఉంది, అంటే పాకిస్తాన్లో ఉంది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హరప్పా నాగరికతలో మోసే-కత్తి కట్టడం, సెల్ కట్టడం, లోహ పనులు, ముద్రల తయారీ మరియు బరువుల తయారీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన నగరం ఏది అంటున్నాడు. సో వీటన్నిటిని కోసం ప్రత్యేకంగా రూపొందించిన నగరం ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మెహంజోదారో, ఆప్షన్ బి నాగేశ్వర్, ఆప్షన్ సి హరప్ప, ఆప్షన్ డి చన్హోదారో. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చన్హోదారో. చన్హోదారో అనేది సింధ్ అంటే పాకిస్తాన్లో ఉంది. 1931లో తొలిసారి తవ్వకాలు జరిగాయి మరియు ఇది క్రాఫ్ట్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. సో ఈ చన్హోదారో అనేది క్రాఫ్ట్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది అనమాట. క్రాఫ్ట్ ఉత్పత్తికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నటరాజ ఒక పురుషుడు నృత్యమాడే పుల్ల పొడవైన శిల్పం ఎక్కడ కనబడింది? నటరాజ ఒక పురుషుడు రూపంలో ఉన్న శిల్పము ఎక్కడ కనబడింది అని అడుగుతున్నాడు సింధులోయ నాగరికతలో. ఆప్షన్ ఏ లోతల్, ఆప్షన్ బి రంగపూర్, ఆప్షన్ సి హరప్ప, ఆప్షన్ డి మెహంజోదారో. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి హరప్ప అవుతుంది. హరప్పలో పురుషునర్తకుని శరీరంని కనుగొన్నారనమాట. ఇది నటరాజు యొక్క అసలైన రూపంగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గుజరాత్లో కనుక్కోబడిన హరప్ప ప్రదేశం ఏది అని అడుగుతున్నాడు. క్రింది వాటిలో గుజరాత్లో చాలా హరప్ప ప్రదేశాలు కనుగొన్నారు, కానీ ఈ ఆప్షన్స్లో ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ బాలతాల్, ఆప్షన్ బి కండియా, ఆప్షన్ సి ధోలవేరా, ఆప్షన్ డి మండా. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ధోలవేరా. సో ధోలవేరా గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో ఉంది. ఇది నీటి నిర్వహణ వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది మరియు 2021లో యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది ఇండస్ వ్యాలీ నాగరికతకు చెందదు? ఈ క్రింది వాటిలో సింధులోయ నాగరికతకు చెందనిది ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మెహంజోదారో, ఆప్షన్ బి హరప్ప, ఆప్షన్ సి లోతల్, ఆప్షన్ డి ఉర్క్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఉర్క్ అవుతుంది. ఎందుకంటే ఉర్క్ అనేది సుమేరియన్ నాగరికతకి చెందినది, ఇండస్ వ్యాలీకి నాగరికతకి చెందినది కాదు. ఉర్క్ అనేది ఏ నాగరికతకి చెందినది? సుమేరియన్ నాగరికతకి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇండస్ వ్యాలీ నాగరికత ప్రదేశంలో ఏదిలో నీటి నిల్వల ఆధారాలు ఉన్నాయి? ఈ క్రింది వాటిలో సింధులోయ నాగరికత ప్రదేశాల్లో నీటి నిల్వ ఆధారాలు ఉన్నది ఏంటి? ఉన్న నగరం ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ కాలిబంగన్, ఆప్షన్ బి ధోలివీరా, ఆప్షన్ సి కోటిదీజీ, ఆప్షన్ డి లోతల్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పుకున్నాం ఎక్స్ప్లెనేషన్లో, నీటి నిల్వలకు ప్రసిద్ధి చెందిన నగరం ఏది సింధులోయ నాగరికతలో అనేసి. మీకు అది గుర్తుంటే ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ధోలివీరా అవుతుంది అనమాట. గుజరాత్లోని ధోలివీరా నీటి నిర్వహణ వ్యవస్థ మరియు నిల్వలు కాలువల కోసం ప్రసిద్ధి చెందింది. ఇది తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కీలకమైంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ధోలివీరా అనే పురాతత్వ స్థలము ఏ కాలానికి సంబంధించింది అని అడుగుతున్నాడు. సో మనం ఇప్పుడు ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం?
సింధులోయ నాగరికత గురించి. సో ఆప్షన్స్లో ఏముంది, సింధులోయ నాగరికత ఉంది, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ధోలివీర ఇండస్ వ్యాలీ నాగరికతలో ప్రముఖమైన ప్రదేశం, పట్టణ ప్రణాళిక మరియు నీటి సంరక్షణ పద్ధతుల కోసం ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సొర్కోటాడా అనే పురాతత్వ ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఒకప్పటి సింధులోయ నాగరికతలో ఉన్న సొర్కోటాడా అనే పురాతత్వ ప్రదేశం ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి గుజరాత్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుజరాత్ అవుతుంది అనమాట. సొర్కోటాడా గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉంది. సో మరియు జేపీ జోషి 1964 తవ్వకాల సమయంలో కనుగొనిన గుర్రం ఎముకల ఆధారాలతో ప్రసిద్ధి చెందిందనమాట. సో ఈ సొర్కోటాడాలో 1964లో జేపీ జోష్ అనే వ్యక్తి గుర్రం ఎముకలు ఆధారాలని కనుక్కున్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జర్మనీ మరియు ఇటాలియన్ పరావస్తు శాస్త్రవేత్తల బృందము మెహంజోదారోలో ఉపరితల అన్వేషణలను ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 1955, ఆప్షన్ బి 1970, ఆప్షన్ సి 1980, ఆప్షన్ డి 1990. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1980. సో 1980లో జర్మన్ మరియు ఇటాలియన్ పురావస్తు శాస్త్రవేత్తలు మెహంజోదారో ఉపరితల అన్వేషణను ప్రారంభించారు. సో 1886లో అమెరికన్ బృందం హరప్పాలో అన్వేషణను చేపట్టింది. అలాగే ఆర్ఎస్ బీస్ట్ 1990లో ధోలవీర అన్వేషణను ప్రారంభించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హరప్పా నాగరికతలో క్రింది వాటిలో ఏ జంతువు ముద్రలపై తరచుగా కనిపిస్తుంది? హరప్పా నాగరికతలో ఈ క్రింది వాటిలో ఏ జంతువు ముద్రలపై తరచుగా కనిపిస్తుంది? ఆప్షన్ ఏ ఎద్దు, ఆప్షన్ బి సింహం, ఆప్షన్ సి నక్క, ఆప్షన్ డి జింక. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఎద్దు అవుతుంది. హరప్పా నాగరికత ముద్రలు 4 కోణాలు, వృత్తాకారాలు, సిలిండర్ ఆకారాలు మరియు దీర్ఘ చతురస్ర రూపంలో ఉండేవన్నమాట. సో ఈ ముద్రలపై ఏనుగు, ఖడ్గమృగము మరియు ఎద్దులు కనిపించేవన్నమాట. అర్థమవుతుందా? సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1944లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు మరియు హరప్పా తవ్వకాలను ఎవరు చేపట్టారు అని అడుగుతున్నాను. సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ దయారాం సాహ్ని, ఆప్షన్ బి జాన్ మార్షల్, ఆప్షన్ సి రకాల్ దాస్ బెనర్జీ, ఆప్షన్ డి ఆర్ఈఎం వీలర్. సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆర్ఈఎం వీలర్ అనమాట. సో 1994లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త మరియు సైనిక అధికారి మెర్టిమర్ వీలర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. 1948 వరకు ఈ పదవిలో ఉన్న వీలర్ ఆరికామెడో, బ్రహ్మగిరి, చంద్రవల్లి, మాస్కి వంటి ప్రాచీన తవ్వకాలను నిర్వహించారనమాట. ఇవి కూడా మనకి క్వశ్చన్స్ రూపంలో అడుగుతారనమాట. బ్రహ్మగిరి ప్రాచీన తవ్వకాలను ఎవరు నిర్వహించారంటే మెర్టిమర్ వీలర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హరప్పా ప్రదేశాల్లో క్రింది వాటిలో ఏది నైపుణ్య ఉత్పత్తులకు సంబంధం లేనిది? హరప్పా ప్రదేశాల్లో ఈ క్రింది వాటిలో ఏది నైపుణ్య ఉత్పత్తులు అంటే క్రాఫ్ట్ ఉత్పత్తులకి సంబంధం లేనిది ఏది అని అడుగుతున్నాడు. క్రాఫ్ట్ ఉత్పత్తులకి సంబంధం లేనిది ఏది అని అడుగుతున్నాడు. క్రాఫ్ట్ సి ఇది. సో ఆప్షన్ ఏ ఇస్ ద బాల్కాట్, ఆప్షన్ బి మొండా, ఆప్షన్ సి సన్హదారో, ఆప్షన్ డి నాగేశ్వర్. సో ఇవన్నీ మనకి ప్రీవియస్ క్వశ్చన్లో తెలుసుకున్నాం కాబట్టి ఇవన్నీ గుర్తుంటాయి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి మండా అవుతుంది. ఎందుకంటే మండా అనేది హరప్పా ప్రదేశమే, కాకపోతే ఇది నైపుణ్య ఉత్పత్తులతో సంబంధం లేదనమాట. అయితే సన్హదారో ప్రత్యేకంగా రత్నాలు తయారు చేయడం, గుళికలు తయారు చేయడం, లోహ పనులు, ముద్రల తయారీ, బరువుల తయారీ వంటి నైపుణ్య ఉత్పత్తుల కోసం ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5000 BCలో మాల్వా దక్షిణం మరియు గంగాలోయ ఉత్తరం వరకు అభివృద్ధి చెందిన నాగరికత ఏది అని అడుగుతున్నాడు. ఏ నాగరికత అవుతుంది? మనం ఇప్పుడు దేనికోసం ఈ వీడియో చేస్తున్నామంటే అదే ఆన్సర్ అవుతుంది. సింధులోయ నాగరికత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి.
500 బీసీలో మాల్వా దక్షిణ మరియు గంగాలోయ ఉత్తరం వరకు అభివృద్ధి చెందిన నాగరికత ఏది అంటే సింధులోయ నాగరికత. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింధులోయ నాగరికత సుమారు 2500 బీసీలో వికసించింది. నేటి కాలంలో దీన్ని ఏమని పిలుస్తారు అని అంటున్నాడు. సో సింధులోయ నాగరికత సుమారు 2500 బీసీలో వికసించింది. నేటి కాలంలో దీన్ని ఏమని పిలుస్తారు? ఒకప్పుడు సింధులోయ నాగరికత, సింధులోయ ప్రదేశం అనేది ఇప్పుడు దేనిగా పిలుస్తున్నారని నేను అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ బి పశ్చిమ భారతదేశం మరియు పాకిస్తాన్, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్ మరియు పశ్చిమ భారతదేశం, ఆప్షన్ డి భారతదేశం మరియు చైనా. సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే పశ్చిమ భారతదేశం మరియు పాకిస్తాన్కి సంబంధించి ఉన్నది సింధులోయ నాగరికత కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సింధులోయ నాగరికత పశ్చిమ భారతదేశం మరియు పాకిస్తాన్ ప్రాంతంలో అభివృద్ధి చెందిందనమాట. సో ఒకప్పుడు సింధులోయ నాగరికత అనేది ఇప్పుడు మనము భారతదేశం మరియు పాకిస్తాన్కి సంబంధించి ఉన్నదిగా మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశ చరిత్ర సింధులోయ నాగరికత పుట్టుకతో ప్రారంభమవుతుంది. ఇది దాదాపు ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతున్నాడు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ 2500 బీసీ, ఆప్షన్ బి 4500 బీసీ, ఆప్షన్ సి 1500 బీసీ, ఆప్షన్ డి 6500 బీసీ. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ 2500 బీసీ అవుతుంది. సో భారతదేశ చరిత్ర సింధులోయ నాగరికతతో ప్రారంభమైంది. ఇది సుమారు 2500 బీసీలో ప్రారంభమైందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండస్ లోయ సింధులోయ నాగరికతలో అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మార్పిడి వ్యవస్థ, ఆప్షన్ బి స్థానిక రవాణా వ్యవస్థ, ఆప్షన్ సి ఇటుకలతో నిర్మించిన భవనాలు, ఆప్షన్ డి పరిపాలన వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. ఇటుకలతో నిర్మించిన వ్యవస్థ. అర్థమవుతుందా? సో ఈ ఇటుకలు అనేవి ఎక్కువ ప్రాముఖ్యత చెందాయి కదా ఇండస్ లోయ నాగరికతలో. సో అందువల్ల ఇటుకలతో నిర్మించిన భవనాలు అనేవి ఈ ఇండస్ లోయ నాగరికతకు ముఖ్యమైన ఆనవాళ్ళు అనమాట. ఇండస్ లోయ నాగరికత యొక్క ముఖ్యమైన లక్షణం ఇటుకలతో నిర్మించిన భవనాలు. ఇది ప్రపంచంలోని పురాతన నదీ లోయ నాగరికతలో ఒకటి. హరప్పన్ ప్రాంతంలో భవన నిర్మాణాలు ఇటుకలకు ఉపయోగించారనమాట. వీటి నిష్పత్తి 4:2:1లో ఉండేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింధులోయ నాగరికత ఏ యుగానికి చెందింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ రాగి యుగ నాగరికత, ఆప్షన్ బి ఇనుము యుగ నాగరికత, ఆప్షన్ సి అక్షయుగ నాగరికత, ఆప్షన్ డి కాంస్య యుగ నాగరికత. సో మీరు బాగా గమనించండి. మనకి స్టోన్ ఏజ్ తర్వాత ఈ సింధులోయ నాగరికత అనేది వచ్చింది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మరి స్టోన్ ఏజ్ తర్వాత ఏ మెటీరియల్ మనం ఎక్కువగా వాడాము? కాపర్ వాడాము. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. సో సింధులోయ నాగరికతలో రాగి యుగ నాగరికతకి సంబంధించి ఉంటుందన్నమాట. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి. సింధులోయ నాగరికత కాంస్యయుగ నాగరికత అని కూడా పిలుస్తారు. ఈ నాగరికతలో మొదట ఉపయోగించిన లోహం రాగి మరియు తగరం మిశ్రమం అనమాట. సింధులోయ నాగరికతకు సంబంధించి సుమారు 1400 కేంద్రాలు కనుగొబడ్డాయి. వీటిలో 925 కేంద్రాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ నాగరికత ఇండస్ నది మరియు దాని ఉపనదుల చుట్టూ వ్యాప్తి చెందిందనమాట. చూడండి. హరప్పా నాగరికత ప్రజలు రాగి మరియు తగరం కలిపి ఏం తయారు చేశారు? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో విన్నాం. ఆప్షన్ ఏ మిర్రర్, ఆప్షన్ బి బ్రాంజ్, ఆప్షన్ సి ఐరన్, ఆప్షన్ డి గోల్డ్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? బ్రాంజ్, కాంస్యం అవుతుంది. ఎందుకంటే హరప్పన్ ప్రజలు రాగి మరియు తగరం కలిపి కాంస్య తయారీ చేశారనమాట. అందుకే ఇండస్ లోయ నాగరికత కాంస్యయుగ నాగరికత అని కూడా పిలుస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్. ఇండస్ నది నాగరికత ప్రజలు ఎవరికి పూజలు చేసేవారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ హనుమాన్, ఆప్షన్ బి కాళీ, ఆప్షన్ సి అయ్యప్ప, ఆప్షన్ డి పశుపతి. ఇది ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఇండస్ నది సింధులోయ నాగరికతకు సంబంధించిన ప్రజలు 3 ముఖాలు కలిగిన దేవుడు పశుపతిని పూజించారనమాట. సో ఇది ఇక్కడితో వీడియో అయితే అయిపోయింది. మరొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.